హాయ్, వెల్కమ్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే ఈసారి సెంచరీ 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గిన నాదే బాధ్యత అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్ల ముందు నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీల్ని ఢిల్లీకి పంపుతాం, పెరగనున్న ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే అంటున్న రేవంత్. ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియంలో కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళ్తానంటున్న రేవంత్. విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యుద్ధం, సామాజిక న్యాయ బేరీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. 3 ఏళ్ల ముందే హామీ ఇస్తున్నా, రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, 100 సీట్లలో ఒక్కటి తగ్గిన నాదే బాధ్యత అంటూ నిన్న జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఒక్కసారి చూసుకుంటే తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మా వంతు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినప్పున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని 2023 సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లాలో మాటిచ్చామని, ఇచ్చినట్లుగానే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో 31 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది, తమ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యేగా వచ్చారని, భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటి సీట్లు పెరగబోతున్నాయి, 119 నియోజకవర్గాల్లో 153 కాబోతున్నాయి, పార్లమెంటు సీట్లు కూడా పెరగబోతున్నాయని. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 80 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. యువతకు మాట ఇవ్వదలుచుకున్న, ప్రజల్లో ఉండండి, కోట్లాడండి, ప్రజల సేవ చేయండి, మీరు అడగాల్సిన పని లేదు, ఢిల్లీకి వెళ్లాల్సిన పని లేదు, మీ టికెట్ నేను చూసుకుంటానంటూ రేవంత్ మాట ఇచ్చారు. అలాగే ఈసారి సెంచరీ కొడతాం అంటూ నిన్న జరిగిన సభలో ఎల్బీ స్టేడియంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటు తగ్గిన నాదే బాధ్యత అంటూ కార్యకర్తలను అందరిని ముందుండి తీసుకెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో వచ్చేందుకు నేను ఛాయాశక్తులు కృషి చేస్తాను. అలాగే యువతకు కూడా మాటిస్తున్నా, మీరు కూడా ప్రజల్లో ఉండండి, పోరాడండి, ఏమీ ఆశించకండి, నాకు తెలుసు మీకేమి ఇవ్వాలో, ఒక్కటే మీరు చేయాలి, కార్యకర్తలకు సహాయం చేస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, పథకాల గురించి వివరించాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి నిన్న జరిగిన మీడియా సమావేశంలో నిన్న రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే మహిళలను కూడా అసెంబ్లీలోకి తీసుకురావడానికి మహిళలకు మాటిచ్చాం. మనం ఒకసారి చూసుకుంటే 60 మంది మహిళల వరకు అసెంబ్లీలోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 జాబులు ఇచ్చాం, ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియంలో కాళ్ళ ముందు మోకరిల్లి చెప్పి వెళ్ళిపోతానంటూ కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పై కూడా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించారు. దీనిపై మన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా నిన్న జరిగిన సమావేశంలో నిన్న వివరించారు. అలాగే మరి వీటిపై ఎలా స్పందిస్తారో ప్రతిపక్షాలు ఒక్కసారి చూద్దాం. బీఆర్ఎస్ పై కూడా మాటల యుద్ధం స్టార్ట్ అయింది. రాజకీయాలు కూడా రంగులు మార్చే అవకాశాలు ఉన్నాయి కూడా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి వివరించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్.